ధైర్యం ఉంటే రండిరా బయటికి. మాకు 100 తగాదాలు ఉండొచ్చు. ఒంటరిగా దొరికారని మీ మనుషుల చేత మా తమ్ముళ్ళు కొట్టిస్తావా? ఇప్పుడే వాళ్ళని చెత్త రేగొట్టొచ్చాను. ఇంకోసారి మా వాళ్ళ మీద చెయ్యి పడితే నీ కొడుకుల తలలు తీస్తాను. మీలాగా మాకు రౌడీలు అవసరం లేదు. జాగ్రత్త. ఏమన్నావు? నీ తమ్ముడి ఒంటి మీద చెయ్యి పడితే నా కొడుకుల తలలు తీసేస్తావా? వాడి ఒంటి మీద పడేది చెయ్యి కాదురా, పూలమాల. మీ నాన్నని ఎదిరించి మీ తమ్ముడు ఎందుకు బయటకు వచ్చాడో తెలుసా? నా మనవరాల్ని పెళ్లి చేసుకోవడానికి. ఇంతదాకా వచ్చింది కాబట్టి చెప్తున్నాను. వాడి చేత నా మనవరాలి మెళ్ళో తాళి కట్టిస్తాను. పరశురామయ్య తన కొడుకులకు పెళ్లి చేయలేకపోతే ఈ బసవ పున్నమ చేస్తుందని చెప్పరా మీ నాన్నకి? చేతనైతే ఈ పెళ్లి ఆపమని చెప్పరా? అమ్మా, నీకేమైనా మతిపోయిందా? వాడికిచ్చి పెళ్లి చేస్తానంటావేంటి? ఆ విధవకు మన జానకం ఇస్తానంటావా? అన్ని నిర్ణయాలు నువ్వే తీసుకుంటే మేమెందుకు? ఒరేయ్, నీకు బుర్రలేవురా? అసలు ఈ పెళ్లి జరిగితేగా మన పెళ్లి మనం నిశ్చయించిన వాడితోనే జరుగుతుంది. మరి వాడితో అలా చెప్పావు? అదేరా ఈ బసవ పున్నమ్మంటే. లేకపోతే నా ప్లాన్ అంతా చెడిపోయేది. ఇప్పుడు వీడు వెళ్ళి వాడితో చెప్తాడు. వాణ్ణి ప్రాణాలతో తెమ్మంటారా, తల నరికి తెమ్మంటారా? చెప్పండి నాన్నగారు, మీరేం చెప్తే అది చేస్తాను. నేను రాను. నోరు మూసుకుని ఎక్కుతావా లేదా? నువ్వే కాదు, నాన్నగారు వచ్చి పిలిచినా నేను రాను. ఆ బసవ పున్నమ్మ మనవరాలి మెళ్ళలో తాళి కడతానంటావరా? చంపేస్తాను. ఎక్కించా వీడి. అదిగో నాన్నగారు. నా మాట కృష్ణ. అన్నయ్య, నా మాట విను. కృష్ణమాన్ ప్లీజ్ ప్రాణాలతో ఎవరు నీకు అన్నయ్య? మన వంశంలో నువ్వు చెడబుట్టావురా, నిన్ను చంపేస్తాను. చావండి, కుక్కల కంటే హీనంగా కొట్టుతామండి. వంశం గురించి గొప్పలు చెప్పుకోవడం కాదు, నడుచుకోవాలి. పబ్లిక్ రోడ్ లో మీ అన్నదమ్ములు కొట్టుకు తెచ్చి మీ నాన్న పరువుకి నిప్పు పెడుతున్నారు. ఇప్పుడు మీరు చేయాల్సిందేమిటో తెలుసా? ఆ పరశురామ ఇంటికి వెళ్ళండి. మా పిల్ల పెళ్లి మీ చేతుల మీదుగా దగ్గరుండి జరిపించాలని అతని సహాయం కోరండి. జానకి పెళ్లి చెడగొట్టిన ఆ పరశురామయ్య అదే జానకి పెళ్లికి కుక్కలా కాపలా కాయాలి. మేం పిలిస్తే వస్తాడా?
తప్పకుండా వస్తాడు. బద్ధశత్రువైనా గుమ్మంలోకి వెళ్లి సహాయం అడిగితే చేస్తాడు. పైగా నాకు ఎదురు రావడం అంటే అతను వెనక ముందు చూడడు. ఆగండి అక్కడ. ఎవరిని అడిగిరా లోపలికి వస్తున్నారు? మేము తగదా కోసం రాలేదు. లేకపోతే సంబంధం మాట్లాడడానికి వస్తున్నారా? వెళ్ళండి బయటికి. సహాయం కోరి వచ్చిన వాళ్ళని పరశురామయ్య గారు తిప్పి పంపరన్న నమ్మకంతో వచ్చాం. సహాయం? బలరాముడు వాళ్ళని ఇలా పంపించు. మా అమ్మాయి పెళ్లి లాయర్ ప్రసాదరావు వారి కొడుకుతో నిశ్చయమైంది. కానీ మీ అబ్బాయి కృష్ణమోహన్ మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పి మా అమ్మనొచ్చి అడిగాడు. మీ ఓటమిని చేయంగా పెట్టుకున్న మా అమ్మ అందుకు అంగీకరించింది. మేము నిర్ణయించిన సంబంధాన్ని వద్దని మీ వాడికే ఇచ్చి పెళ్లి చేయాలంటోంది. ఒకసారి చెడిపోయిన పెళ్లి మళ్లీ గొడవల్లో పట్టడం మాకు ఇష్టం లేదు. మేము అనుకున్న సంబంధానికే మా అమ్మాయి పెళ్లి జరిపించాలనుకున్నాం. దానికి మా అమ్మ మీ అబ్బాయి అడ్డు రాకుండా మీరే సహాయపడాలి. మీకేం భయం లేదు, మీరు నిర్ణయించిన పెళ్లి జరుగుతుంది. దాన్ని ఆపడానికి ఎవరొడ్డొచ్చినా వాడి అంతం చూస్తాను. బలరాముడు, ఆ బసవ పున్నమ్మ ముందు నేను ఓడిపోవడానికి వీల్లేదు. ఈ పెళ్లి జరిపించి పరశురామయ్య అంటే ఏమిటో తెలిసేలా చేస్తాను. పేరు గొప్ప ఊరు దిబ్బ, పేరు మాత్రం పర్వతనేని పరశురామయ్య. ఎంత పంతాలు పట్టింపులకు పోతే మాత్రం సొంత కొడుకు పెళ్లి చెడగొడతానంటాడా? దాని మనవరాలి పెళ్లికి ఈ ముసలాడు గుర్కాలాగా కాపలా కాస్తానంటాడా? అనవసరంగా వాక్కు, నా కోపం వస్తుంది. ఇలాంటి సమయంలో కోపడకండి సార్. కోపం రావడం టైమింగ్స్ ఉంటాయా? ఇదిగో అసలు టెన్షన్ లో ఉన్నాను, నన్ను తెచ్చుకుంటావు నిన్ను. ఇదేంట్రా కృష్ణమోహన్, కథ అడ్డం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? చూడండి, సొంత కొడుకులకి పెళ్లి చేయడు, ఆ అడుచుమిల్లి బసవపున్నమ్మ మనవరాలకి పెళ్లి చేస్తాడా? మీ నాన్నకి మతే ఉన్నా ఉందా? నా ముద్దుల సతీమణి, కాసేపు ఊరుకుంటావా? నేను ఊరుకోనండి, నాకు చాలా బాధగా ఉంది. అసలే నేనేం చేయాలో తిరిగి వస్తుంటే మధ్యలో నీ గోలేమిటి? మీరిటండి. చూడు బాబు, ఈయన మాటలు వింటూ నువ్వు ఇక్కడే కూర్చుంటే నీకు ఈ జన్మకు పెళ్లి అవ్వదు. మనం వెంటనే వెళ్ళి మీ నాన్నే కాదు ఎవరు అడ్డొచ్చినా సరే మనం ఈ పెళ్లి ఆపాలి. ఈ టైంలో ఎవరొచ్చింది? కొంప తీసి మీ నాన్న కాదు కదా? నేను కయ్యానికి రాలేదు బాబు, బియ్యానికి వచ్చాను. జానకితో నీ పెళ్లి చెడగొట్టడానికి నా బిడ్డలు మీ నాన్న ఏకమైనారు. ఈ వయసులో పంతాలు పగలు ముఖ్యం కాదు. నాకు కావలసిందల్లా నా మనవరాలు ప్రేమించిన వ్యక్తితో దాని వివాహం జరిపించడమే. దాని సుఖం కోరే నేను ఇక్కడికి వచ్చాను. జానకి మెడలో తాళి కట్టేందుకు నువ్వు వస్తావనే నమ్మకంతోనే దాన్ని పెళ్లి పంజట్లోకి పంపిస్తున్నాను. నిన్ను నమ్ముకున్న దాన్ని మోసం చేయకు బాబు. వెళ్ళొస్తాను. కృష్ణమోహన్, మా అమ్మ చెప్పింది నమ్ముతున్నావా? జానకి నుంచి పెళ్లి చేస్తుంది అనుకుంటున్నావా? నిన్ను, నీ తండ్రిని, నీ కుటుంబాన్ని మొక్కలు చేయడానికే మా అమ్మ కంకణం కట్టుకుంది. అంతేగాని జానకి నీకు ఇచ్చి పెళ్లి చేయదు. మా అమ్మ ప్లాన్ ప్రకారం ఈ పెళ్లి నిశ్చయించారు. అది నీకు తెలుసా? జానకి మెడలో తాళి కట్టమని అడిగిన మా అమ్మే నిన్ను పెళ్లికి రాకుండా ఆపడానికి మీ నాన్న సహాయం కోరింది. వీడి మాటలు నమ్మకం. పెళ్లి ఆపడానికి వీడు కొత్త ప్లాన్ వేసుకొచ్చాడు. ఈ పెళ్లికి రావాలో లేదో మాకు బాగా తెలుసు. నువ్వు బయటికి వెళ్ళు. కృష్ణమోహన్, మర్యాదగా బయటికి పో. బయటికి పోరా కుక్క. చంపేస్తారా? కృష్ణమోహన్, నీ మీద ప్రేమతోనో పగతోనో నేను ఇక్కడికి రాలేదు. నీకు మనసిచ్చిన మా జానకి కంటికి నిద్ర లేకుండా ఏడుస్తుంటే చూడలేక ఇక్కడికి వచ్చాను. మీ తండ్రి కొడుకులు నరుకు చస్తారేమోనని నేను ఇక్కడికి వచ్చాను. అలా జరిగితే బ్రతికినని మా జానకి చెప్పింది. చేస్తావు పక్క తప్పుకో. ఆపారెందుకు? చంపేచ్చుగా. మీ పంతం నెగ్గేది. ఎవరు ఓడించడానికి నాన్నగారు మీరు ఆ పెళ్లి కాపలా వెళ్తున్నారు? నన్ను ఓడించడానికిగా. నేను ఆ పెళ్లి చేసుకోను, అటు పక్క కూడా వెళ్ళను. దయచేసి మీరు అక్కడికి వెళ్ళొద్దు. ఏయ్, తప్పుకుంటావా లేదా? నేను తప్పుకోను. అన్నయ్య, నా మాట నమ్మండి. నాన్నని వాళ్ళు మోసం చేస్తున్నారు. దానికి మీరు చిన్నయ్య సపోర్ట్ చేయొద్దు. వాడి మాట్లాడరా వినేది? అడ్డొస్తే ఎక్కించరా బండి. నేను చెప్పేది మీరు వినండి. మీరు అక్కడికి వెళ్ళొద్దు. వెళ్ళారంటే తప్పకుండా అవమానింపబడతారు. మా నాన్న గౌరవం నాకు ముఖ్యం. మన కుటుంబంలో ఎవరు ప్రాణాలతో మిగిలిండకూడదని ఆ బసవపున్నమ్మ ఆడుతున్న నాటకం ఇదంతా.
రై మాకు మా నాన్నగారి గౌరవమే ముఖ్యం. మేము అక్కడికి వెళ్తాం, ఆ పెళ్లి జరిపిస్తాం. అడ్డం వస్తే నిన్ను నరికనే సరే ఆ పెళ్లి జరిపించి నాన్నగారి గౌరవం కాపాడతాం. ఇది పర్వతనేని పరశురామయ్య పెద్ద కొడుకు బలరాముడి మాట, గుర్తుంచుకో. అదే పరశురామయ్య కొడుకు కృష్ణమోహన్ మాట గుర్తుంచుకో. నేను అక్కడికి వస్తాను, మీరు జరుపుతున్న ఆ పెళ్లి ఆపుతాను. నా గెలుపు కోసం కాదు, మా నాన్న గెలుపు కోసం. చూద్దాం చూద్దాం. అయితే చూద్దాం రా, పదరా.